వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ గార్డెన్ జీసీ ఇంటీరియర్స్. గైస్, మార్కెట్లోకి అయితే కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేశారు. సో ఇది మెరీనో బ్రాండ్ వాళ్ళది ఇది. సో మెరైన్ బోర్డ్. మెరైన్ బోర్డ్ అంటేనే అర్థమైంది కదా, ఇది పక్కా వాటర్ ప్రూఫ్ వస్తుంది అనేసి. దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటంటే ప్రాపర్టీస్. సో ఇది మనకి వాటర్ ఎక్కడైతే మాయిశ్చర్ కానీ ఇవన్నీ ఉంటుందో, సో ఆ ప్లేస్లోని మనం ఈ బోర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఇది హెచ్డిహెచ్ఎంఆర్ కన్నా కొంచెం స్క్రూ హోల్డింగ్ కెపాసిటీ కానీ అండ్ ఇంకా మాయిశ్చర్ రెసిస్ట్ చేసే క్యాపబిలిటీ కానీ ఎక్కువ ఉంటుంది దీనికి. సో ఈ బోర్డు ఏదైతే ఉందో, సో మనకి ఫ్రంట్ లేయర్ అనేది ఇలా వస్తుంది సేమ్ వుడ్ టైప్లో. అండ్ ఇంకా మిడిల్లో చూసారు కదా కోర్, ఈ కోర్ అనేది ఇలా వస్తుంది. ఇది కాంపోస్ట్ మెటీరియల్. సో వుడ్ పార్టికల్స్, వుడ్ గ్రైన్స్ ఇవన్నీ కూడా కంప్రెస్ చేసి దీన్ని కొన్ని కెమికల్స్ అవి యూజ్ చేసి రెడీ చేశారు. సో ఇదేంటంటే మనకి ఈ బ్రాండ్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే హెచ్డిహెచ్ఎంఆర్ కన్నా స్క్రూ హోల్డింగ్ కెపాసిటీ కానీ అండ్ ఇంకా టెర్మైట్ ఫ్రీ, టెర్మైట్స్ కూడా చాలా రెసిస్ట్ చేస్తుంది. అండ్ ఇంకా వాటర్ అప్ టు 40% వరకు కంపేర్ చేసుకుంటే హెచ్డిహెచ్ఎంఆర్తో కంపేర్ చేసుకుంటే 40% వరకు ఇది మాయిశ్చర్ రెసిస్ట్ చేస్తుంది అన్నారు. సో ఇది మనం ఇప్పుడైతే ఈ బాక్స్ రెడీ చేసాం వాషింగ్ మిషన్ కోసం. సో ఇది అవుట్డోర్లో ఉంటుంది. సో దీనికి లోపలంతా కూడా ఇన్నర్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాం, బయట అంతా కూడా పీవీసీ మనం వేయాలనుకుంటున్నాం. సో ఇది స్ట్రెంత్ పరంగా కూడా మనకి చాలా ఎక్కువ స్ట్రెంత్ వస్తుంది దీనికి. ఏదైనా ఇక్కడ మనం డైరెక్ట్గా కూర్చున్నా సరే దీనికి ఏం అవ్వదు. సో అందుకని మనం ఇది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా చేయాలంటే డబ్ల్యూపీసీతో చేద్దాం అనుకున్నాం, కానీ అది స్క్రూ హోల్డింగ్ కెపాసిటీ తక్కువ అని ఈ బోర్డ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇదంతా వర్క్ అయిన తర్వాత మీకు ఫర్దర్ వీడియోస్లో దీని అవుట్పుట్ అనేది మీకు చూపిస్తాను. ఓకేనా గైస్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.